ఫ్రెండ్స్, అది 1951. యూక్ బీవర్ అనే ఒక వ్యక్తి ఎండాకాలం రాగానే ఫ్రెండ్స్ అందరిని వేసుకుని, మనమైతే మన ఫ్రెండ్స్ అందరిని వేసుకుని చెరువులో దూకుతాం అనుకోండి. అయితే అది 1950. అసలే అతను బాగా బలిసినాడు. సో ఫ్రెండ్స్ అందరిని పట్టుకొని తుపాకీ పట్టుకొని తను వేటాడడానికి వెళ్ళాడు. వేటకు పోతారు కదా. అయితే ఎంతైనా 1950 కాబట్టి కొంచెం అయినా అడ్వాన్స్డ్ గా ఉన్నాం. పులులు సింహాలని లేపేయడం ఆపేశారు. ఇవి చేస్తే మనోడిని లేపేస్తారు. అందుకే ఈ ఫ్రెండ్స్ అందరూ కొన్ని పక్షులను చూసుకొని ఆ పక్షుల్ని కాల్చడం మొదలు పెట్టారు. వచ్చిన ఫ్రెండ్స్ అంతా ఏదో పెట్టని చూసుకొని వాటిని కొడుతూ ఉన్నారు. మనోడు మాత్రం గోల్డెన్ ప్లోవర్ అనే ఒక పక్షిని ఎలాగైనా తుపాకీతో కాల్చడానికి ట్రై చేశాడు. అది చాలా స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనోడు కొట్టలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇంకా తెలిసిందిగా ఏదో లేసుకుంటారు. చీప్, వెరీ చీప్, గుండుగా నీకు ఇది కూడా కొట్టడం రాదా అని చెప్పి ఎక్కిరించడం మొదలు పెట్టారు. మనోడు ఏమన్నాడంటే, ఓవర్ యాక్షన్ చేయమాకండా, ఈ గోల్డెన్ ప్లోవర్ అనే పక్షి మన యూరోప్ లోనే అన్నిటికంటే స్పీడ్ గా వెళ్లే పక్షి. దీన్ని కొట్టడం అంత ఈజీ కాదు. ఇది చాలా స్పీడ్ గా వెళ్తుందని రికార్డు కూడా ఉంది అని చెప్పి ఫ్రెండ్స్ కి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అమ్మ ఇదంతా బొరకది చెప్తా ఉంటే ఫ్రెండ్స్ అంతా వింటా ఉంటాయింది. ఒక్క మొక్క కూడా వినలా. వెరీ చీప్, డెడ్ చీప్ అని చెప్పి ఎక్కిస్తూనే ఉన్నది. దాంతో మనోడికి మెంటల్ ఎక్కిపోయింది. వెంటనే లైబ్రరీకి వెళ్ళాడు. తర్వాత ఊళ్ళో ఉన్న లైబ్రరీ అంతా తిరిగాడు. ఈ విషయం నిజమా అని చెప్పి నిరూపించడానికి. మనోడు ఎంత ఎతికినా, ఎన్ని పుస్తకాల్లో చూసినా అలాంటి ఒక రికార్డు ఉంది పక్షికి అన్న విషయం అసలు ఎక్కడా దొరకట్లేదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి, బాబు వదిలేదా నాయన, దానికి రికార్డు ఉందని చెప్పి నేను ఒప్పుకుంటానులే అని చెప్పి ఫ్రెండ్స్ అంతా అన్నారు. అయితే మనోడికి ఆ సానుభూతి కూడా అస్సలు నచ్చలేదు. ఇలాంటి అవమానం ఈ ప్రపంచంలో ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్ ఇలా ఫేస్ చేస్తున్నారు అనే ఒక బాధలోకి అలా వెళ్ళిపోయి సడన్ గా ఒక కొత్త పుస్తకాన్ని క్రియేట్ చేసేసాడు. అందులో ఎవరైనా వరల్డ్ రికార్డ్ గానీ ఏదైనా క్రియేట్ చేస్తే ఇందులో మెన్షన్ చేయాలి అని చెప్పి అలాంటి ఒక పుస్తకాన్ని స్టార్ట్ చేశాడు. ప్రజెంట్ మనం ఆ పుస్తకాన్ని ఏమని పిలుస్తాం తెలుసా? గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని. నలుగురు ఫ్రెండ్స్ వచ్చి నువ్వు పిచ్చి పుల్లగాడిగా నేర్పించగానే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ఒక పుస్తకాన్ని స్టార్ట్ చేసేసాడు ఈయన. 1955లో ఒక జర్నలిస్ట్ ను కూడా పెట్టి గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే ఒక బుక్ స్టోర్ ని కూడా స్టార్ట్ చేశాడు. మరి గిన్నీస్ అనే పేరు ఏంటో, ఎవడ పేరు రాదంటే, ఆ గిన్నీస్ అనేది ఒక కంపెనీ నేమ్ అనమాట. అతందే అది బీరుకు సంబంధించిన ఏదో కంపెనీ ఉండాలి. ఆ కంపెనీ నేమ్. మరి ఆ కంపెనీకైనా గిన్నీస్ అనే నేమ్ ఎందుకు పెట్టాడంటే ఏమో మరి మనకే తెలియదు. అంత వెనక్కి బాల. ఏదైతే నేను ఫ్రెండ్స్ అవమానం తట్టుకోలేక గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ అనే బుక్ ని అయితే స్టార్ట్ చేశాడు. మొదట్లో బానే ఉండేది కానీ జనాలు ఇప్పుడు మరి ఓరకొక్కల్లా కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఏమొచ్చిద్ది, అది వచ్చింది, ఇది వచ్చింది అనుకుంటూ ఏది పెడితే అది ఎందుకు చేస్తున్నారు, అసలు ఆ గిన్నీస్ రికార్డులు అయినా ఎందుకు వాళ్ళకనే విషయం మనకు తెలియదు. మీరే చూసుకోండి, కొన్ని గిన్నీస్ రికార్డులు మరి దారుణంగా ఉంటాయి. అందరికంటే పొడవైన మేసం ఉందని, పొడవైన గోళ్లు ఉన్నాయని, గిన్నీస్ రికార్డు కోసం అంత పొడవైన గోళ్లు పెంచుకునేది ఏంది అయినా దానికేమో డబ్బులు ఇస్తాడంటే అది కూడా లేదు. కనీసం వీపు కోక్కోవడానికి కూడా పనికిరాదు. నిజం చెప్పాలంటే ఈ విధంగా గిన్నీస్ రికార్డ్ అనే ఫేమ్ వెనకాల పడి చాలా మంది ఏవేవో దరిద్రంగా ఏవి పడితే అవి ట్రై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ గా హైయెస్ట్ వెయిట్ లిఫ్టెడ్ బై బియర్డ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వాడి గడ్డంతోనే 64 కిలోలు వెయిట్ లిఫ్ట్ చేస్తాడంట. గడ్డంతో కాకపోతే ఇంకా దేంతో అయినా లిఫ్ట్ చేయమనండి. మనకెందుకు అసలు అవన్నీ? తల్లిండి వాళ్ళు సావాల్సి వస్తారు. మీరు మాత్రం ఇట్లాంటి ట్రై చేయకండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూరియన్ కాన్స్టిలేషన్ అనే ఒక ప్రాసెస్ గురించి మాట్లాడబోతున్నాం. అలాగని నాకు ఇప్పుడు ఆ కాన్స్టిపేషన్ అదే ఆ కాన్స్టిలేషన్ ప్రాసెస్ గురించి మొత్తం తెలుసు అనట్లేదు. నిజం చెప్పాలంటే వరల్డ్ లో ఆల్మోస్ట్ ఎవరికి అసలు ఈ ప్రాసెస్ ఏంటో తెలియదు. వరల్డ్ లోనే ఎవరికి తెలియనప్పుడు నువ్వేం పీకి చెప్తావో మాకని అనుకోకండి. అంటే నాకు పెద్దగా ఏం తెలియదు. అయితే ఈ ప్రాసెస్ ఏంటంటే నార్మల్ గా మనకి ఎందుకు వస్తుందో తెలియకుండా అప్పుడప్పుడు వస్తుంటది కదా. 500 కాగితం 100 కాగితం తీసుకొని కలర్ ప్రింట్ వేసి స్కాన్ చేసేస్తే ఎగ్జాక్ట్ గా వచ్చేసిద్ది కదా. కాగితాల మీద ప్రింట్ చేసేసి మనమే ప్రింట్ వేసేసుకోవచ్చు కదా అని ఏదో ఆలోచనలు వస్తుంటాయి కదా. అయితే నేను ఇందాక ఒక ప్రాసెస్ పేరు చెప్పాను కదా, దాని వల్లే ఇలాంటి ఎగ్జాక్ట్ స్కాన్లు చేసి ఒక ప్రింట్ పేపర్ ని మనం తయారు చేయలేము. డబ్బుల యొక్క ఎగ్జాక్ట్ నిజమైన కాపీని తయారు చేయలేము ఈ ప్రాసెస్ వల్ల. 500 కాగితం మీద మన గాంధీ తల మీద చూసారంటే చిన్న చిన్న డాట్స్ గుండంగా వింత వింతగా చాలా కనిపిస్తాయి. మీకు ప్రింట్ వేసేటప్పుడు ఇంకా అయిపోయా చొక్కలేం రాలేదు. ఇదే ఆ కాన్స్టిలేషన్ ప్రాసెస్ అని చెప్పానుగా, ఆ ప్రాసెస్ లో ఒక పార్ట్ అనమాట అది. ఇవి వాటి మీద ఉండటం వల్లే పర్ఫెక్ట్ స్కాన్ చేయలేదంట. ఈ విధంగా ఇలాంటి వాటిని మనమే కాదు వరల్డ్ లో ఉన్న ప్రతి దేశం యూజ్ చేస్తుంది ఈ ప్రాసెస్ ని. డాలర్ మీద చిన్న చిన్న సున్నాలు ఉండటం, జపాన్ డబ్బుల మీద పువ్వులు ఉంటాయి. ఇలా ప్రతి దేశం వాళ్ళ కాగితం మీద ఏదో ఒకటి ఉంటాయి ఇట్లాంటివి. దీన్ని అసలు ఎవడు కనిపెట్టాడు అంటే కూడా మనకు తెలియదు. అయితే ఈ డాట్స్ వల్ల ఏమైందంటే మీరు ఆ కాగితం తీసుకొని స్కాన్ చేయాలన్నా ప్రింట్ తీయాలన్నా ఇలాంటివి ట్రై చేస్తే ఉన్న ప్రింటర్లన్నీ నోట్స్ మీద ఉన్న ఈ డాట్స్ ఏదో ఒక సింబల్ పెట్టుకో ఉంటారు కదా. ప్రింటర్ దాన్ని రికగ్నైజ్ చేసేసి వెంటనే ఎగ్జాక్ట్ క్లియర్ స్కాన్ చేయకుండా ఒక లో క్వాలిటీ స్కాన్ ప్రింట్ వచ్చేలా చూస్తుంది. ఇది కాకుండా మంచి కంపెనీ ప్రింటర్లు అయితే కొనండి. అవైతే ఈ కాగితం నేను స్కాన్ చేయను ఏదో మొహం కూడా అని చెప్పి మొహం మీద చెప్పేస్తుంది. మీరు కానీ బలవంతం పెట్టి చేయాల్సిందే అంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తాను కూడా బెదిరిస్తాయి. ఇలా ప్రతి దేశం పకడ్బందీగా ఎవ్వరికి చెప్పకుండా ప్లాన్ చేసి మరీ చేసుకుంటాయి. ఏ దేశం వాళ్ళు దీని ఇన్ఫర్మేషన్ బయట పెట్టరు. దీని గురించి మీరు ఏమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీ అందరికి కిండర్ జాయ్ తెలిసే ఉంటుంది. మనం కొనే అంత రిచ్ కాకపోయినా ఏడో కాడ మూలైనా చూసుంటాం కదా. ఈ కిండర్ జాయ్లు నార్మల్ గా అమెరికాలో చాలా ఫేమస్ అనమాట. అయితే అమెరికాలో 1938 సంవత్సరంలో ఒక కొత్త లాని తీసుకొని వచ్చేది. మీరు ఏదన్నా తయారు చేసుకుని అమ్ముకొని సావండుగా శుభ్రంగా మెక్కండుగా. కానీ అమ్మే ఫుడ్ లో మాత్రం మార్కెటింగ్ కోసం వాటి మధ్యలో ఏవి పెడితే వస్తువులు పెడితే అస్సలు ఊరుకునేది వాయు కొట్టి పడేస్తాం. ఫుడ్ ని ఫుడ్ గా అమ్మండి, మిగతా వస్తువులు సపరేట్ గా అమ్మండి. ఫుడ్ మధ్యలో వస్తువులు పెట్టి అమ్మకండి అని ఒక లాన్ అయితే తీసుకొని వచ్చేసింది. ఇలా అయితే
ఎప్పుడో వచ్చింది. 1970లో ఈ కిండర్ సర్ప్రైజ్ అనే కంపెనీ వాళ్ళు వీటిని తీసుకొని వచ్చాడు. అంటే ఆ కిండర్ జాయ్లు అప్పట్లో కిండర్ సర్ప్రైజ్ అనే నేమ్ మీద అమ్ముడయ్యేవి. అది తీసుకొచ్చిన కొన్ని రోజులకు ఆ ప్రోడక్ట్ బ్యాన్ చేసేసేది. ఎందుకంటే అప్పట్లో అది ఎలా ఉండేదంటే అది ఒక చాక్లెట్ గుడ్డు లాగా ఉండేది. ఆ చాక్లెట్ తినే గుడ్డు మధ్యలో పిల్లలు ఆడుకునే ఏదో ఒక బొమ్మ ఉండేది. అది చూసాక ఆ గవర్నమెంట్ వాడికి ఒళ్ళు మండిపోయింది. మేమేమన్నా కార్టూన్ వల్ల కనిపిస్తున్నామా? మళ్ళీ చూసుకుంటే ఆ ఫుడ్ నువ్వు కనీసం పెద్దోళ్ళకి కూడా కాదు చిన్న పిల్లల కోసమే తీసుకొని వచ్చావు. వాడు ఆ గుడ్డు భలే ఉంది కదా అని చెప్పి వాడు నోట్లు వేసుకొని మింగేస్తే పరిస్థితి ఏంది? గొంతులు లేకపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీనా? అయినా మాకేమో తినదానికి ఇట్లాంటి లాన్ తీసుకొని వచ్చావా అని చెప్పి దాన్ని బ్యాన్ చేసేసేది. ఆ టైంలో అయితే కిండర్ సర్ప్రైజ్లు ఆ కంపెనీ వాళ్ళు అన్ని ప్లేసుల్లో అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, అన్ని జరుగుతున్నాయి. కానీ అమెరికాలో మాత్రం వాటిని అమ్మడం కొనడం ఇల్లీగల్ చేసేసేది. పొరపాటున వేరే దేశం నుంచి అమెరికాకి అలా గూడ్స్ లాగా తీసుకొని రావడానికి తెలియకుండా సప్లై చేయడానికైనా ట్రై చేశారు అనుకోండి, ₹1,00,000 ఫైన్ వేస్తారు. ఏంటి వాళ్ళు మొత్తం మీద ఫైన్ కాదు, ఒక్కొక్క గుడ్డు మీద ₹1,00,000 ఫైన్ వేస్తారు. ఎన్ని గుడ్లు తెస్తే అన్ని లక్షలు. దానివల్ల అప్పటిదాకా కిండర్ సర్ప్రైజ్ అని ఉండేది కదా, అదే కిండర్ అనే చాక్లెట్ లోపల మీకు సర్ప్రైజ్ ఉంది అని. దాంతో అమెరికా వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళకి ఇచ్చిన సర్ప్రైజ్ వల్ల ఇంకా సర్ప్రైజ్ లేదు, బొక్క లేదు, కిండర్ జాయ్ అని కొత్తది తెచ్చామమ్మా అని ఒక కొత్త ప్రోడక్ట్ ని తీసుకొని వచ్చారు. ఇందులో ఎలా ఉంటదంటే ఎప్పుడైనా కొనుక్కొని తిన్న వాళ్ళు తెలిసి ఉంటది. ఆ గుడ్డుని 2 ముక్కలు చేస్తే ఒక ముక్కలేమో తినే ఫుడ్ ఉంటుంది, ఇంకో ముక్కలేమో ఆడుకునే వస్తువు ఉంటుంది. సో ఇవి తీసుకొని వచ్చి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అమెరికాలో ఈ కిండర్ జాయ్ ని ప్రశాంతంగా అమ్ముకుంటూ ఉన్నారు. ఈ కిండర్ సర్ప్రైజ్లు మాత్రం మిగతా దేశాల్లో బాగానే అమ్ముడవుతున్నాయి. ఈ విషయం తెలిసిన అమెరికా జనాలు ఇన్ఈక్వాలిటీ ఏంది, రేసిజం ఏంది, భేదభావాలు ఏంది, అసలు మేమేం తప్పు చేసాం, మాకు కూడా ఆ కిండర్ సర్ప్రైజ్ ఎగ్గు లోపలే వస్తువులు కావాలని గోల్ చేసేది. దాంతో అమెరికా గవర్నమెంట్ ఎవడన్నా కిండర్ సర్ప్రైజ్ గురించి మాట్లాడినా ఈసారి ఎత్తకెళ్ళి జైల్లో పడేస్తామని చెప్పేది. దాంతో అమెరికా జనాలు వద్దొద్దు ఏం లేదు వాళ్ళకనే అడిగామని చెప్పి సైలెంట్ అయిపోయేది. అలాగని అమెరికా వాళ్ళు అక్కడతో ఆగిపోలేదు. ఎందుకంటే తెలిసిందే కదా అమెరికాలో నార్మల్ గా మామూలు జనాలు ఉండదు, అంతా సైకో సత్యం వల్లే దిగుతుంటారు సగం మంది. ఎవడు పడితే వాడు అమెరికాలో ఈ కిండర్ సర్ప్రైజ్లని ఇల్లీగల్ వెబ్సైట్లలో ఇల్లీగల్ యాప్స్ నుంచి ఏదోదో దేశాల నుంచి పార్సిల్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాళ్ళ దేశానికి, వాళ్ళ ఇంటికి. ఆ సంవత్సరంలో అయితే సంవత్సరానికి 50-60 వేలకు పైగా ఎగ్స్ ని, ఈ కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ ని కస్టమ్స్ ఆఫీసర్స్, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకునే వాళ్ళు, అమెరికాలో స్మగ్లింగ్ చేస్తుంటే పట్టేసుకుంటూ ఉండేవాళ్ళు. జస్ట్ పట్టుకునే వాళ్ళే ఇన్ని అయితే ఇంకా ఇంటికి ఎన్ని వెళ్ళిపోయి ఉంటాయో. లాస్ట్ కి ఇదంతా బ్లాక్ మార్కెట్ లో తయారైపోయింది. అలాగని అందులో ఏమైనా ఉంటదా అంటే ఏమీ లేదు. సేమ్ ఆ కిల్లీ కోటికి వెళ్ళి చూస్తే అక్కడ కిండర్ జాయ్లు అమ్ముతుంటాయి, అందులో ఏముంది, ఇందులో కూడా అదే ఉంటది. ఈ పాయింట్ మీద అయినా మనం అర్థం చేసుకోవచ్చు అమెరికాలో ఎంత ఎదవ సైకో సత్యం వాళ్ళు దిగుతున్నారని. ఫ్రెండ్స్, మీ అందరికీ మార్కెటింగ్ గురించి తెలిసే ఉంటది. కొంతమంది తెలియదు అనుకుంటారు కానీ అదేం లేదు, వాళ్ళకి కూడా తెలుసు. ప్రపంచంలో సగం కంపెనీలు ఇవే ఉన్నాయి ఇప్పుడు. అదే అండి, 1 కొంటే 2 ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ. అసలు ముందు ఏం కొనమాక నువ్వు ఎత్తుకుని వెళ్ళి తినేయి, అంతా ఫ్రీ, నచ్చితే ఆ తర్వాత ఫ్రీ. ఇలా జనాలకు ఫ్రీ అంటే అంత మోజు. ఇంకా కంపెనీ వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? ఇదే విధంగా ఇదే స్ట్రాటజీస్ తో ఫెవికాల్ కంపెనీ వాళ్ళు కూడా ఈ ఫ్రీ కాన్సెప్ట్ ని మనం కూడా క్యాష్ చేసుకుందాం అని చెప్పి ఒక కొత్త ఆఫర్ ని తీసుకొని వచ్చాడు. అదేంటంటే ముంబైలో ఇదే ఫెవికాల్ కంపెనీ వాడు ఒక కొత్త స్టోర్ ని పెట్టాడు. స్టోర్ అంటే దాని లోపల ఫెవికాల్ ఏమో చాలా వస్తువులు, ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ, గడియారాలు, స్పూన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు దాదాపు అన్ని ఉంటాయి అక్కడ. ఫెవికాల్ వాడికి ఫెవికాల్ అమ్ముకోకుండా ఇవన్నీ వాడికి ఎందుకు అంటే నిజానికి వాడు వాటిని అమ్మట్లేదు. ఆఫర్ ఉన్నప్పుడు మీరు ఆ స్టోర్కి వెళ్ళి మీకు ఏదైనా వస్తువు కనిపించింది, నచ్చింది అనుకోండి, తీసుకొని వెళ్ళిపోవడమే. ఏ వస్తువు అయినా, ఎన్ని వస్తువులైనా ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చు. అది తీసుకొని వెళ్ళాక ఫ్రీగా మీకు నచ్చితే ఇంకో వస్తువుని కొనండి, అలాంటివి కూడా ఏం లేవు. నచ్చితే షాప్ లో ఉన్న వస్తువులను కూడా ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు. మీరు వచ్చామో తీసుకుని వెళ్ళిపోయామా అంతే. అయితే ఈ స్టాల్ ని ముంబైలోని ఒక మాల్ లో పెట్టారు అనమాట. ఎంతైనా మాల్ కదా, జనాలు బాగా ఎక్కువ ఉంటారు. ఎందుకు దిగుతారో తెలియదు, మాల్ లో పడి దిగుతానే ఉంటారు. ఈ ఆఫర్ ఏదో బాగుందని జనాలందరూ ఆ స్టోర్ లో పడిపోయి వస్తువులు తీసుకోవడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే ఏ ఒక్కడో ఏ వస్తువుని తీసుకుని వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఆ ఫెవికాల్ కంపెనీ వాడు దాన ధర్మాలు చేయట్లేదు కదా, అది కూడా మాల్ లోపల పెట్టి మరి దాన ధర్మాలు ఎవడు చేస్తాడు? అదొక స్ట్రాటజీ. ఏంటంటే లోపల స్టోర్ లోపల ఉన్న ప్రతి వస్తువు కూడా అక్కడ ఉన్న గోడకో, చక్కకో, దేనికో ఒక దానికి ఫెవికాల్ తో అతికించేసి ఉంటుంది. ఎంతైనా ఫ్రీ కదా, జనాలంతా ఎగబడిపోయారు. పీకలేక వస్తువుని గోడ నుంచి కష్టపడ్డది. ఫెవికాల్ లో రకాలని మిక్స్ చేసి అతికించేసేమో నాకు తెలియదు, బాగా గట్టిగా అతుకుపోయి. ఇంకేముంది, వీడియోలన్నీ రికార్డ్ చేసేసి ఎటువంటి డబ్బులు లేకుండా, కష్టం లేకుండా, మోడల్స్ ఖర్చు కూడా లేకుండా జనాలే లైన్ లో వచ్చి ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చి మరి వెళ్ళిపోయారు. పీకలేమదా, ఫెవికాల్ చాలా స్ట్రాంగ్ అని. నేను చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి పెద్దగా అడ్వర్టైజ్మెంట్ కూడా ఏం అవసరం లేదండి. అది కాదు, ఇప్పుడు మీరేమన్నా అతికించాలి అని అనుకోండి, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఫెవికాల్ కాకుండా ఇంకేదైనా గమ్ము అసలు మైండ్ లోకి మనకు వస్తుందా? ఇండియాలో అంత స్ట్రాంగ్ అయిపోయారు గమ్ము విషయంలో ఫెవికాల్ తో కంపెనీ వాళ్ళు. ఇది కాకుండా ఇంకేదైనా ఫేమస్ గమ్ములు ఉన్నాయో అని చెప్పి కామెంట్ చెప్పండి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఓయిస్టర్స్ తిన్నారా? నత్తగొల్ల అంటే వద్దులేండి, మరి చెత్త క్వశ్చన్ లా ఉంది. మీరు ఇలా ఓయిస్టర్స్, నత్తగొల్ల లోపల నుంచి వచ్చిన ముత్యాలను చూసుంటారు కదా. డైరెక్ట్ చూడకపోయినా వీటి లోపల నుంచి ముత్యాలు తీయడం ఏదో ఒక వీడియోలో చూసుంటారు. అయితే వీటి లోపల నుంచి ఇంత విలువైన ముత్యాలు ఎలా వస్తాయి అంటే, దీని బాడీ లోపల ఇది ముత్యాల ఫ్యాక్టరీ ఎట్టబెట్టింది, ఎలా ఫామ్ అయిందని డౌట్ ఎప్పుడైనా వచ్చి ఉంటది కదా. విషయం ఏంటంటే, ఈ నత్తగొల్లలో మనుషులతో పాటు నానా మనుషులు ఇదిగో దాన్ని చంపేసి నా లోపల నుంచి ముత్యాలు తీసుకుని వాడుకొని సావండదా అని చెప్పి జాలిపడి మన కోసం ముత్యాలు ఏం తయారు చేయట్లేదు. మనమే క్రోవాత్మలాగా ముత్యాలు లాగే
తాగేస్తాం అనుకోండి. ఇంతకీ ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే నార్మల్ గా మన బాడీ చూసుకుంటే మన బాడీ లోపలికి ఏదైనా వైరస్ వెళ్ళింది అనుకోండి, వైరస్ బ్యాక్టీరియాను ఏదో ఒకటి మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, వాటిని చూడగానే మన బాడీ లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ వైరస్ గడు గడప దాటి అడుగు బయట పెట్టేలోపు వాడి తలా ముండం వేరవ్వాలా అని చెప్పి రక్తపాతం చేసి పడేసిద్ది మన ఇమ్యూన్ సిస్టమ్. అలా నరికి అవతలేసేయడానికి ట్రై చేస్తుంది. అలాగే దీని బాడీ లోపల అదే నత్తగొల్ల ఆయిస్టర్ బాడీ లోపల కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా. సో యాజ్ యూజువల్ గా ఏదో ఒక వైరస్ బ్యాక్టీరియాను ఈ ఆయిస్టర్ లోపలికి వెళ్ళిందని అనుకుందాం. కానీ దీని లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మనలాంటిది కాదు. ఇలాంటి వైరస్ ని గమనించిన వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ మిగతా అవయవాలతో ఏం చెప్పిద్దంటే, ఆ వైరస్ గడు మన అతిథి ఈ ఇంట నెత్తు చిందించను అని చెప్పిద్ది. నా ఇంట్లోకి వచ్చిన అతిథి నా చేతితో చంపలేనుగా అని వాగిద్ది. మిగతా అవయవాళ్ళందరికీ ఆ మాట వినగానే ఒళ్ళు మండిపోద్ది. అతిథైనంత మాత్రం పొగ నిడిచిపెట్టేది ఏందని చెప్పి అవి స్టార్ట్ చేస్తాయి. ఈ సంఘర్షణ మధ్యలో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలో బాగా ఆలోచించి లాస్ట్ కి ఏం చేయాలో తెలియక అతిథిని ఇంటి లోపల చంపలేక వెంటనే దాని చుట్టూ కొంచోలిన్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఏంటి ఆ వైరస్ పారాసైట్ ఏదో ఒకటి వచ్చింది కదా దాని చుట్టూ. ఇప్పుడు అది ఒక గ్లూ లాగా అతుక్కుపోయి, అంటే ఆ పారాసైట్ కి అది ఒక గ్లూ లాగా అతుక్కుపోయి అటు ఇటు ఎల్లలేకపోద్ది. దాని చుట్టూనే మళ్ళీ కాల్షియం కార్బోనేట్ కూడా ఫామ్ అయిపోద్ది. ఈ కెమికల్ లేయర్ బై లేయర్ దాని చుట్టూ కంప్లీట్ గా కమ్మేస్తూ ఉంటది నెమ్మదిగా. ఈ రకంగా ఈ ఆయిస్టర్ అతిథి అతిథి అని చెప్పి రాజమౌళి సినిమాలో విలన్ లాగా బాగా యాక్షన్ చేసి ఆ అతిథిని 15 నుంచి 20 నెలల పాటు దాని బాడీ లోపలే పెట్టుకుని దాని చుట్టూ లేయర్ బై లేయర్ ఆ కెమికల్ ని ఫామ్ చేసి ఫైనల్ గా ఒక ముత్యాన్ని తయారు చేసిద్దంట. సో ఈ విధంగా ఆయిస్టర్ నానా కష్టాలు పడి అతిథిని ముత్యంలా తయారు చేస్తది. అప్పుడు ఇంకా మనిషి వచ్చి అతిథిని నీ దగ్గర దాచిపెట్టుకున్నంత వరకు చాలు, నీ అతిథి మేము ఇంట్లో తీసుకొని పోయి పెట్టుకుంటానులే అని చెప్పి మనుషులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, మిరాండా డ్రింక్ కాదు, మిరాండా. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోట నేమ్ అది. యూరోప్ లో ఉన్న బాగా పెద్ద మంచి కోట. ఏదో హోటల్ లా ఉంది అనుకుంటున్నారు కదా, నిజమే. నిజంగానే ఇది రాజులుండే కోటే. కాకపోతే ప్రజెంట్ రాజులు లేదు కదా, దీంతో బాగా హట్ అయిపోయి ఇప్పుడు దెయ్యాల కోట అయిపోయింది. ఇది ఒక బెల్జియం క్యాసిల్. 1800వ శతాబ్దం ఆ టైంలో దీన్ని కట్టేది. కోట అన్నాక దానికి దరిద్రమైన హిస్టరీలు చాలా ఉంటాయి పెద్దానికి. కానీ ఈ కోటకైతే చూడాల్సిన కంటే చాలా భయంకరమైన విషయాలు చూసింది. ముందైతే కోట లేడియా కర్క్ అనే ఒక పెద్ద భూస్వామి ఫ్యామిలీ అనుకోండి. బహుదినాలన్నా ఈ మూల నుంచి ఆ మూల దాకా నడుచుకొని వెళ్ళాలి అనే అంత పెద్ద కోట. దాంతో ఈ ఫ్యామిలీ వాళ్ళ పాపం ఇంత దూరం అటు ఇటు నడవలేక కష్టాలు పడుతున్నారు. వీళ్ళని బయట దోసేసి మనమే ఉందామని చెప్పి ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి కోట మీద పడ్డారు. దాంతో మనకు కూడా ఎలాగో కష్టంగానే ఉంది కోటలో అని ఫ్యామిలీ వాళ్ళు ఈ కోట వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత జర్మనీ వాళ్ళని ఏవేవో దేశాలు వచ్చి దీన్ని ఆక్యుపై చేస్తూనే పోయారు. ఎట్లా అయితే మరీ దారుణంగా వాడుకున్నారు ఈ కోటని. ఆ దేశంలో దొరికే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోటలో పడేయడం, వాళ్ళని చిత్తహింసలో పెట్టడం, నానా వ్యవసాయ చేసేవాళ్ళు. దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కూడా ఇక్కడ ఒక పెద్ద యుద్ధం కూడా జరిగింది. యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు. ఆ యుద్ధంలో కేవలం 4-5 వారాల్లోనే దీని చుట్టుపక్కలే కేవలం అంత తక్కువ టైంలోనే 2 లక్షల మంది జనాలు చనిపోయారు. అంత బీభత్సమైన యుద్ధం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత యుద్ధాలు కొంచెం సద్దుమణిగాయి. చాలా మంది ఆలోచించారు, ఈ కోటను మరి దరిద్రంగా వాడిపడేస్తున్నాం మనం, దీన్ని వదిలేద్దాం, అంత భయానకంగా తయారైపోతుందని దాన్ని వదిలేశారు. కొన్ని సంవత్సరాలకు ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఈ కోటను తీసేసుకుని దీని భయంకరమైన హిస్టరీలు బాగా ఎక్కువగా ఉన్నాయి, మంచి పనుల కోసం దీన్ని వాడి దీన్ని మంచి కోట చేసేద్దామని అనాథ పిల్లలు చుట్టుపక్కల గానీ కొన్ని చాలా సిటీస్ లో గానీ ఉంటుంటారు కదా, అప్పుడప్పుడు వాళ్ళు ఇక్కడికి ఫ్రీగా వచ్చి ఈ పిల్లలు ఇక్కడ వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా ఆ కంపెనీ వాళ్ళు ఈ కోటను ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం మీద దీనికి హ్యాపీ ఎండింగే జరిగింది. కోట కొంచెం ప్రశాంతంగా ఉండిద్దేమో అని అనుకునేది, కానీ అలా అస్సలు జరగలేదు. చెప్పాలంటే అంతా బానే ఉంది. వందలాది పిల్లలు హ్యాపీగా ఇక్కడికి వచ్చేవాళ్ళు. పెద్ద కోట, చుట్టూ అద్భుతమైన ఆడుకునే ఫీల్డ్స్, అంతా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. అంటే అక్కడ జరిగింది ఇంకోటి. అంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడ ఉండే క్రూ గానీ స్టాఫ్ గానీ ఈ పిల్లల్ని బాగా యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ కోటలో పిల్లల్ని ఫుల్ గా పని చేయిస్తూనే ఉండడం, వచ్చిన వాళ్ళందరి చేత ఆ కోటని క్లీన్ చేయించి పంపిస్తూనే ఉండేవాళ్ళంట. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి అది ఇది అని చెప్పి పిలిచి పాపం వాళ్ళ చేత అన్ని రకాల పనులు చేయించి పంపించేసేవాళ్ళు. అయితే ఒకసారి సడన్ గా ఈ కోటకి నిప్పులు అంటుకున్నాయి. ఎందుకు అంటుకున్నాయో ఎవరికి తెలియదు. ఎవరో కావాలనే కోట అంతా తగలేశారని చెప్పి రిపోర్టు న్యూస్ కూడా వచ్చింది. దాంతో ఏం జరిగిందో తెలియదు కానీ కోట మొత్తం కాలిపోయి కూలిపోయింది సగం. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అంతా కూలిపోయింది. ఇలాగైనా ప్రశాంతం దొరికినట్టుంది లేండి ఈ కోటకి. మీరేమంటారో కామెంట్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.